చాలా వరకు వింటుంటాం మనము మ్యూచువల్ ఫండ్స్ వందలు వేలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా క్రోర్పతిలు అవుతుంటారని అంటుంటారు. ఇది ఎంతవరకు నిజం? ఇది వచ్చి హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ అండి. ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 34,80,000. ప్రిన్సిపల్ ప్లస్ రిటర్న్ అయితే 16 crores 50 lakhs అండి. రేషియోస్ పెరుగుతుంటాయి. దీంట్లో ఇయర్లీ ఏమన్నా ఈక్విటీలో ఒక 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తుంటే అది ఇప్పుడు 3 lakhs అయ్యేదండి. ఒక వ్యక్తి 10,000 ఫస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తుంటే ఎగ్జిస్టింగ్ కస్టమర్ పోర్ట్ఫోలియో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని మ్యూచువల్ ఫండ్ గోల్డ్ ప్లానర్ ప్రేమ్ కుమార్ గారు ఉన్నారు. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ గురించి ఆసక్తికరమైన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. చాలా వరకు వింటుంటాం మనము మ్యూచువల్ ఫండ్స్ సహీ హే అని అంటుంటారు. వందలు వేలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా క్రోర్పతిలు అవుతుంటారని అంటుంటారు. ఇది ఎంతవరకు నిజం సార్? ఇది ఎలా ప్లాన్ చేసుకోవాలి ఒకవేళ కావాలంటే? ఈ క్వశ్చన్ మీకే కదండి. చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి, లేదా కొందరు ఎంటర్ అయ్యి ఫర్ సమ్ రీజన్ లాసెస్లో షార్ట్ పీరియడ్ ఉండేసి లాసెస్లో ఎగ్జిట్ అయిన వాళ్ళకి కూడా ఈ డౌట్ అనేది ఉంటుంది. మీరు చూసినట్టయితే మనం ప్రీవియస్గా ఒక వీడియో చేశాము. దాంట్లో మనం ఫైనాన్షియల్ ప్లానింగ్లో రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి మాట్లాడాం. ఒక వ్యక్తి 10,000 ఒక 30 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే 5 కోట్లతో రిటైర్ అవ్వచ్చు అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది కాల్ చేసేసి అలాంటి ప్లాన్ మాకు కావాలని చెప్పేసి, అలా నిజంగా మీరు అడిగినట్టే అది నిజంగా జరుగుతుందా సార్ అని చెప్పి చాలామంది అడగడం జరిగింది. సో వాళ్ళు మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మనతోటి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ జర్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు ఎవరికైతే ఇలాంటి అనుమానాలు ఉన్నాయో వాటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి నేను ఒకటి కాదు 2 proofs తోటి వచ్చానండి. సో ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్స్ అయ్యే కాదా అని చెప్పేసి మనం ఈరోజు తెలుసుకుందాము. సో దీని గురించి మొదలుపెట్టే ముందు మ్యూచువల్ ఫండ్ హిస్టరీ గురించి ఒకసారి తెలుసుకుందాము. మ్యూచువల్ ఫండ్స్ ఇండియాలో వచ్చేసి 1963లో స్టార్ట్ అయ్యిందండి. అప్పుడు గవర్నమెంట్ ఎంటిటీ అయిన యూటీఐ ద్వారా అప్పుడు ఇనిషియల్గా స్టార్ట్ అయ్యింది. సో అప్పుడు కొందరు ఇన్వెస్ట్ చేశారు. అప్పుడు అంత ప్రామినెంట్ లేకుండా, అంత అడ్వర్టైజింగ్ లేకుండా కాబట్టి చాలా కొంతమంది ఇన్వెస్ట్ చేశారు. దాని తర్వాత 1993లో ఎప్పుడైతే ప్రైవేట్ సెక్టర్కి ఇది ఓపెన్ అయ్యిందో, ప్రైవేట్ ప్లేయర్స్ ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి అది వేగం పుంజుకుంది. సో ఆ తరంలో కొన్ని ఫండ్స్ లాంచ్ అయ్యాయి. దాంట్లో మనం ఒక ఫండ్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. ఇది వచ్చి హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ అండి. ఇది లాంచ్ అయ్యింది 1st January 1995లో. సో ఆల్మోస్ట్ ఇది ఒక 29 years కంప్లీట్ చేసుకుంది. సో ఇది బ్యాక్ టెస్టెడ్ డేటా అంటారండి. బేసికల్గా మనకు ఎన్ఏవీస్ వచ్చేసి ఎవ్రీడే ఎన్ఏవి మూవ్మెంట్ జరుగుతుంది కదా, మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ఏదైతే అంటారో దాన్ని ఎన్ఏవి అంటారు. సో ఈ ఎన్ఏవీస్ మనకు డైలీ న్యూస్ పేపర్లలో పబ్లిష్ అవుతుంది. అలాగనే మనకు ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఆంపీ వెబ్సైట్లో ఉంటుంది, లేదా మనీ కంట్రోల్ దాంట్లో మనకు అవైలబుల్ ఉంటుంది. సో ఆ డేటా ఎన్ఏవి ప్రతిరోజు క్యాలిక్యులేట్ చేసేసి ఒక వ్యక్తి ఇన్వెస్ట్ చేసి ఈ ఫండ్లో ఇన్సెప్షన్ డేట్ నుంచి ఒక మంత్లీ 10,000 ఎస్ఐపి చేసి ఉంటే ఆయనకి ఎంత రిటర్న్ వచ్చిందో ఒకసారి బ్యాక్ టెస్టెడ్ క్యాలిక్యులేషన్ చేసి చూశారు. సో ఇదండి ఆ డేటా. ఒక వ్యక్తి 10,000 ఫస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తుంటే గత లాస్ట్ 29 yearsలో ఆయన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఆల్మోస్ట్ ఒక 34,80,000 వరకు ఆయన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 34,80,000. దానికి అగేన్స్ట్గా ఆయనకు వచ్చిన ఓవరాల్ ప్రిన్సిపల్ ప్లస్ రిటర్న్ అయితే 16 crores 50 lakhs అండి. 16 crores 50 lakhs. సో ఇట్ ఈస్ అది కూడా ఒక గ్రోత్ మనం చూసుకున్నట్టయితే ఒక 21% CAGR ప్రకారం ఇచ్చింది. సో ఇది బ్యాక్ టెస్టెడ్ డేటా అనొచ్చు, ఓకే ఎవరైనా చెప్పొచ్చు అనొచ్చు. సో ఇంకొక ప్రూఫ్తో వచ్చాను. ఇది మన ఎగ్జిస్టింగ్ కస్టమర్ పోర్ట్ఫోలియో. సో ఆయన పర్మిషన్ తీసుకొని ఇది చూపించడం జరుగుతుంది. కానీ ఆయన కాన్ఫిడెన్షియాలిటీ మనం కాపాడాలి కాబట్టి ఆయన డీటెయిల్స్ అన్ని మనము మాస్క్ చేయడం జరిగింది. సో ఈ వ్యక్తి అండి, మనం ఇంకొక వీడియో కూడా చేసాం. ELSSలో ట్యాక్స్ సేవింగ్ చేసుకోవచ్చు, ట్యాక్స్ సేవింగ్తో పాటు మంచి వెల్త్ కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు అని చెప్పాం. ఇది దానికి కూడా ఉదాహరణగా మనం వాడుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫ్యామిలీలో, ఇన్వెస్ట్మెంట్ ఫ్యామిలీలో 4 ఉన్నారు. 4 కలిసి ఒక్కొక్కరు 5,000 చొప్పున ట్యాక్స్ సేవింగ్ చేసుకుంటూ
2008 నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి. దట్ ఈస్ ఆల్మోస్ట్ 15 years ఇన్వెస్ట్ చేశారు. సో మీరు చూడొచ్చు, ఇది చాలా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇది లైవ్ కాబట్టి మీకు చాలా అప్పుడప్పుడు స్టాపేజెస్ ఉంటుంది, అప్పుడప్పుడు మళ్ళీ మిస్ అయిన దాన్ని ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది, అలా జరుగుతుంది. సో టోటల్ మనం కన్సిడర్ చేస్తే వీళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేశారంటే ఈ 2008 నుంచి 36,65,000 ఇన్వెస్ట్ చేశారండి. ఓకే, దానికి వాళ్ళ కరెంట్ వాల్యూ వచ్చేసి 1 crore 1 lakh అండి. సో మనము జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవడం బాగానే ఉంటుంది కానీ నమ్మశక్యంగా ఉండదు. సో దానికి లైవ్ కస్టమర్ పోర్ట్ఫోలియో చూసినా కానీ అలాంటి రిటర్న్ జనరేట్ చేయొచ్చు అని చెప్పి దీనివల్ల ప్రూవ్ అవుతుంది. ఓకే అండి, ఇప్పుడు దాకా మనము ఫిగర్స్ మాట్లాడుకున్నాము, ఇప్పుడు ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాము. సో మన టోటల్ ఇండియన్ పాపులేషన్ వచ్చి 140 crores ఉందండి. 140 crores. యా. సో దాంట్లో ట్యాక్స్ పేయర్స్ అనుకుంటే ఎవరైతే ట్యాక్స్ పే చేస్తున్నారో లేకపోతే ఐటీఆర్స్ ఫైల్ చేస్తున్నారో ఒక 8 crores ఉన్నారు. సో ఇంత పాపులేషన్లో ఇంతమందిలో మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఓన్లీ 4 crores అండి. పాపులేషన్కి అగేన్స్ చూసుకుంటే ఓన్లీ 4 crores. ఓకే, అదే మనం రియల్ ఎస్టేట్లో చూసినట్టయితే 50% ఉంది. అదే గోల్డ్ అయితే ఒక 15%, ఎఫ్డి అయితే ఒక 15% ఉంది. కానీ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీకి వచ్చేసరికి ఓన్లీ 4% మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అది మన బిలీఫ్ సిస్టమ్ అండి. దీనికి ఒక రీసెంట్గా ఒకటి స్టోరీ చదివాను, ఇది రియల్ లైఫ్లో జరిగిన స్టోరీ. 1944లో వరల్డ్ వార్ జరిగి ఎండ్ అయిన టైంలో జపాన్కి చెందిన ఒక ఆర్మీ సోల్జర్ హీరో ఉన్నాడా అని చెప్పేసి ఉన్నారండి. ఆయన ఏంటంటే ఆయన అసైన్మెంట్ ప్రకారం ఒక జంగిల్ వెళ్ళి వాళ్ళ గొరిల్లా వార్ఫేర్లో ట్రైన్ అయిన వాళ్ళు ఒక అడవిలో వెళ్ళేసి అక్కడ నుంచి అటాక్ చేయడానికి చూస్తున్నారు. కానీ ఆయన బిలీఫ్ ఏంటంటే వార్ అయిపోయింది, 1944లో వార్ అయిపోయింది, బట్ ఆయన వార్ కంటిన్యూ అవుతుందనే బిలీఫ్లోనే ఉన్నాడు. ఆయనకి తెలియజేయడానికి ఏరోప్లేన్ నుంచి నోట్స్ పంపించారు, పాంప్లెట్స్ పంపించారు, బట్ అది ఆయన నమ్మలేదు. ఇది ఎనిమీస్ వాళ్ళ పన్నాగేమని చెప్పేసి ప్లాన్ అని చెప్పేసి అది నమ్మలేదు. అలానే కంటిన్యూ చేస్తా ఉన్నాడు. విలేజెస్, చుట్టుపక్కల ఉన్న విలేజెస్ దగ్గర నుంచి ఫుడ్ దొంగలిచ్చి వాళ్ళ ఏవైతే అమ్యునిషన్స్, గన్స్ ఉన్నాయి అన్ని వర్కింగ్ కండిషన్స్ పెట్టుకొని వార్కి ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నారు. ఇది ఆయన ఆల్మోస్ట్ 29 years చేశాడండి. 29 years అలా ఉండేసి ఆయన వార్ జరుగుతున్న దాంట్లోనే ఉన్నాడు, ఆ బిలీఫ్లోనే ఉన్నాడు. ఆయన ఎవరైతే పంపించారో ఆ మేజర్ వెళ్ళేసి ఆయన డ్యూటీ నుంచి రిలీవ్ చేశానని చెప్పిన తర్వాత ఆయన వార్ అయిపోయిందని నమ్మి నార్మల్ లైఫ్ లీడ్ చేయడం స్టార్ట్ చేశాడు. సో ఇదే విధంగా మన బిలీఫ్ సిస్టమ్ కూడా, మన ఇండియన్ బిలీఫ్ సిస్టమ్ కూడా ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక రియల్ ఎస్టేట్, గోల్డ్, ఒక ఎఫ్డి అనుకుంటున్నారు. కానీ ఈక్విటీని, మ్యూచువల్ ఫండ్స్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా చూడట్లేదు.